అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా నిలబడాలి అనే ఆలోచనతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం సుమారు 4300 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం పార్టీ శ్రేణులు అందరూ కూడా అదేవిధంగా అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో భాగంగా మాతో పాటు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఎవరు వచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే రాను రాను కమర్షియల్గా అయిపోతున్న రోజుల్లో వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సో ఈరోజు చాలా భారీగా ప్లాన్ చేసాం కార్యక్రమం, కానీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం. కొలిపర ప్రాంతంలో అదేవిధంగా కొల్లూరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి సహాయ చర్యల కోసం మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తెనాలి పట్టణం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. వార్డుల వారీగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి రాబోయే వారం నుంచి మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అందరూ సహకరించాలి. ఇది ఒక నాయకుడికి సంబంధించిందో కాదు, లేకపోతే ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమానికి నాంది పలికాం. దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొని రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో, తెనాలి పరిసర ప్రాంతంలో ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా అందరూ సహకరించాలి. తెనాలి మండలంలో నిన్న బురిపాలెంలో జరిగిన ఈ వరద నీరు ఎప్పుడైతే వచ్చిందో ఎస్టీ కాలనీలో దాదాపు 43 కుటుంబాలని వాళ్ళని తరలించి హై స్కూల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా కొలిపరలో బొమ్మానిపాలెం, అట్లూరి వారి అనవరపు లంక, మరియు ఇప్పుడే వచ్చిన సమాచారం నాకు పిడిపట్టిపాలెంలో కూడా కొంచెం బాగాలేదని చెప్పారు. అక్కడికి హుటాహుటిన ఇప్పుడు వెళ్తున్నాం. అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎవరు భయపడబాకండి. మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మీ స్థానిక తహసీల్దార్ గారికి, అక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఇమ్మీడియట్గా మీరు సమాచారం అందిస్తే తప్పకుండా మేము ప్రభుత్వం నుంచి స్పందించి మేము చేయాల్సిన కార్యక్రమం 100% చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, అదేవిధంగా పంచదార 500 గ్రాములు పంపిణీ జరుగుతోంది. దీంతో పాటు ఆ గ్రామాల్లో ఎక్కడైతే వరద నీరు వచ్చిందో ఆ గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టి బోట్లు కూడా మధ్యాహ్నం కల్లా వచ్చేస్తున్నాయి. ఆ బోట్లతో పాటు జనాన్ని తరలించే కార్యక్రమం చేపట్టబోతున్నాం. కరకట్ట పైన 2-3 సంఘటనలు జరిగినాయని మాకు సమాచారం వచ్చింది. అవి ఇరిగేషన్ శాఖ ద్వారా మంత్రి గారితో కూడా నేను మాట్లాడాను. అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడా పొరపాటు జరగకుండా, ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలందరినీ సహకరించమని మరొకసారి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.